అది ఏమంటుంది అంటే, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ కొటేషన్ అండి బౌద్ధ మతంపై ఆయనకుండేటువంటి ఒపీనియన్ని, బౌద్ధ మతంపై ఆయనకుండేటువంటి కన్సర్న్ గురించి తెలియజేస్తుంది. ఏ శాస్త్రం అంటే బబ్రూ శిలాశాసనం, బబ్రూ రాక్ ఎడిక్ట్ అనేటువంటిది. ఏముంటుంది బబ్రూ రాక్ ఎడిక్ట్లో అంటే, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, ధమ్మం, సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు. ఏంటి సంఘం అంటే? ఏంటి సంఘం అంటే? హిందూ సంఘం అంటే సమావేశం కాదు, మఠంతో ఈక్వల్ అని చెప్పాను. హిందూ మతంలో మఠాలు సన్యాసులు ఉంటారు చూడండి. అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి హెడ్ లాగా ఉంటుంది, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి ఉంటుంది మఠము అనేటువంటిది. సంఘము అనేటువంటిది అంటే బౌద్ధ మతస్థులతో కూడినటువంటి ఒక ఆర్గనైజేషన్ సంఘం. బౌద్ధ ధర్మాన్ని ధమ్మము అని పిలిచాం. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటిది ఏ శాస్త్రంలో ఉంది? బబ్రూ శిలాశాసనం. ఏ శాస్త్రంలో ఉందండి? బబ్రూ శిలాశాసనం అనేటువంటిది. ఇంకా ఇంకొక శిలాశాస్త్రం మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, కాందహార్ ద్విభాషా శాసనాలు. కాందహార్ ద్విభాషా శాసనం ఇది కూడా రాకెడిక్టేనండి. కాందహార్ ద్విభాషా శాస్త్రం ఇది కూడా రాకెడిక్టే. ఈ కాందహార్ ద్విభాషా శాస్త్రం ఏ భాషలో వేశాడు? గ్రీకు అరబిక్ భాషలో వేయడం జరిగింది. గ్రీకు అరబిక్ భాషలో వేయడం జరిగింది. అదేవిధంగా ఏ లిపిలో వేశాడు? గ్రీకు అరబిక్ లిపిలో రాయడం జరిగింది. బౌద్ధ ధర్మం గురించి, బౌద్ధ ధర్మం గురించి, బౌద్ధ ధర్మంపై ఇతనికి ఉండేటువంటి ఒపీనియన్ గురించి ఈ శాస్త్రంలో చెప్పడం జరిగింది. బౌద్ధ ధర్మం గురించి, బౌద్ధ మతంపై అశోకుడి యొక్క అభిప్రాయం అనేటువంటిది కాందహార్ ద్విభాషా శాస్త్రం. ఈ శాసనాలన్నీ కూడా ఎందుకోసం వేశాడు ఈయన? శాస్త్రాలన్నీ కూడా ఎందుకోసం వేశాడు? బౌద్ధ ధర్మము అనేటువంటిది ప్రచారం చేయడం కోసము, అతని యొక్క ధర్మము లేకపోతే ధమ్మము అనేటువంటి దాన్ని ప్రచారం చేయడం కోసం, ఇతని యొక్క ధమ్మము అనేటువంటిది ప్రజలందరికీ తెలియడం కోసం. అంటే బౌద్ధ మతం గురించి ఇతనికి ఉన్నటువంటి కన్సర్ను, బౌద్ధ ధర్మము అనేటువంటి దాని గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఆయన రాజ్యం అంతా కూడా శాసనాలు అనేటువంటివి వేయించడం జరిగింది. అటువంటి వాటిల్లో 14 ప్రధాన శిలాశాసనాలు బబ్రూ శిలాశాసనం, కాందహార్ ద్విభాషా శాసనం అనేటువంటివి. దీనితో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా, తెలుగు ప్రాంతంలో కూడా అశోకుడి యొక్క శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం అనేటువంటివి. ఎర్రగుడి పాడు అండి. ప్రజెంట్ ఏ డిస్టిక్ ఇవి? కర్నూలు డిస్టిక్ అండి. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి, బేతంచెర్ల దగ్గరగా ఉండేటువంటివి. అంటే జొన్నలగిరి, ప్రజెంట్ జొన్నలగిరి, అప్పట్లో సువర్ణగిరి అని పిలిచేటువంటి వాళ్ళు. సువర్ణగిరి లేకపోతే జొన్నలగిరి అనేటువంటి ప్రాంతం అన్నీ కూడా పక్క పక్కనే ఉండేటువంటి ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటువంటివి. మీకు ఇంతకుముందు ఏమని చెప్పాను అంటే, ఎక్కడైతే శాసనాలు, ఏ ఊర్లో అయితే శాసనాలు దొరుకుతాయో అదే పేరుతో పిలుస్తారు. ఎర్రగుడిపాడు అనేటువంటి గ్రామంలో దొరికింది కాబట్టి ఎర్రగుడిపాడు శాసనం. రాజుల మందగిరి అనేటువంటి గ్రామంలో దొరికింది కాబట్టి రాజుల మందగిరి శాసనం. ఎర్రగుడి శాస్త్రం, రాజుల మందగిరి శాస్త్రం ఎవరివి? ఇవన్నీ కూడా ఎర్రగుడి శాస్త్రం, రాజుల మందగిరి శాస్త్రం ఎవరివి? అశోకుడు. ఎక్కడ వేశాడు ఇవి? ఎక్కడ వేశాడు?
అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్ట్రిక్ట్లోని జొన్నలగిరి అనేటువంటి ప్రాంతంలో రెండు శాసనాలు, ఎర్రగుడిపాడు శాసనం, రాజుల మందగిరి శాసనం, ఎర్రగుడిపాడు శాసనం, రాజుల మందగిరి శాసనం అనేటువంటివి. ఎర్రగుడిపాడు, రాజుల మందగిరి ఈ రెండు శాసనాలు ఎవరికి సంబంధించినవి అంటే అశోకుడికి సంబంధించినవి. ఏ భాష? ప్రాకృత భాష. ఏ భాష అండి? అన్ని శాసనాల్లో, భారతదేశంలో ఈయన వేయించినటువంటి అన్ని శాసనాల్లో కూడా ఉపయోగించిన భాష ఏంటి? ప్రాకృతం. పాకిస్తాన్లో ఉపయోగించిన అంటే కాందహార్ ద్విభాషా శాస్త్రంలో మాత్రమే ఇంకా రెండు ఎక్స్ట్రా భాషలు, గ్రీకు, అరబిక్. అన్ని భారతదేశంలో దొరికే అన్ని శాస్త్రాల్లో ఈయన ఉపయోగించిన లిపి ఏంటి? బ్రహ్మీ లిపి. పాకిస్తాన్లోని శాస్త్రాల్లో ఈయన ఉపయోగించినటువంటి లిపి ఏంటి? ఖరోష్టి లిపి. కాందహార్ ద్విభాషా శాస్త్రంలో గ్రీకు, అరబిక్ లిపిలను ఉపయోగించడం జరిగింది. మరి ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలు ఎవరివి? అశోకుడివి. యాక్చువల్గా మీకు మౌర్య సామ్రాజ్యం అనేటువంటి దాని గురించి తెలిస్తే, మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టవచ్చు. దక్షిణా పదం అనేటువంటిది, ఇక్కడ ఉండేటువంటి పశ్చిమ పదం అనేటువంటిది, ఇక్కడ ఉండేటువంటి ఉత్తరా పదం అనేటువంటిది, ఇక్కడ ఉండేటువంటి ప్రాచ్య పదము అనేటువంటిది. ఇప్పుడు ఈ మౌర్య సామ్రాజ్యం అనేటువంటి దానికి దక్షిణా పదం అంటే సదరన్ రీజియన్లో ఈ దక్షిణాపదము అనేటువంటి దానికి హెడ్ క్వార్టర్ ఏంటి? దక్షిణాపదంలో హెడ్ క్వార్టర్ ఏంటి అంటే సువర్ణగిరి అనేటువంటిది. సువర్ణగిరి అంటే ప్రజెంట్ ఏమని చెప్తున్నాను? జొన్నలగిరి. సువర్ణగిరి అంటే జొన్నలగిరి. ఎక్కడుంది ఇదని చెప్తున్నాను? కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే ఇంతవరకు విస్తరించి ఉండేది ఎవరి రాజ్యం? అశోకుడి రాజ్యము, మౌర్యుల రాజ్యం. అశోకుడి కంటే ముందు నుంచే ఉందండి ఇదంతా కూడా. ఈ సిస్టమ్ అశోకుడి కంటే ముందు నుంచే ఉంది. మేబీ మొదటి రాజు కాలంలోనే భారతదేశం ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు తప్ప మిగిలిన ప్రాంతం అంతా కూడా చంద్రగుప్త మౌర్యుడే మౌర్య సామ్రాజ్యంలో కలిపేశాడు. చంద్రగుప్త మౌర్యుడి నాటికే పెద్ద సామ్రాజ్యం. అందుకే చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజ్యాన్ని వదిలేసి ఎక్కడి వరకు వచ్చాడు? ఎక్కడి వరకు వచ్చాడు? కర్ణాటక. అంటే కర్ణాటకకు వచ్చాడంటే అది కూడా అతని యొక్క రాజ్యం అయ్యుండొచ్చా? అయ్యుండొచ్చు. అంటే అంతవరకు కూడా ఎవరు ఆక్రమించుకున్నాడు? చంద్రగుప్త మౌర్యుడు. అంటే చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటికే మౌర్య సామ్రాజ్యం ఒక పెద్ద సామ్రాజ్యం లాగా మారిపోయింది. భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు. అలా ఈ మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది ఎన్ని రాష్ట్రాలుగా అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం, పరిపాలన కోసం ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయింది? 4 రాష్ట్రాలు. ఉత్తరాపదం, పశ్చిమాపదం, ప్రాచ్యపదం, సదరన్ రీజియన్ అంటే దక్షిణాపదం. దక్షిణాపదంలో రాజధాని ఏంటండి? సువర్ణగిరి. దక్షిణాపదంలో రాజధాని ఏంటండి? సువర్ణగిరిని ఏమంటున్నాం ప్రజెంట్? జొన్నలగిరి. ఎప్పుడైనా చూడండి, వర్షాలు పడగానే అక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా ఇంకా పొలాలు ఏమీ చేయరు, వ్యవసాయం చేయరు, వెతుకులాడుకుంటూ ఉంటారు. దేనికోసం? వజ్రాల కోసం. మీరు పేపర్లలో కూడా చూసుంటారు, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయి ఉంటారు రైతులు అనేటువంటి వాళ్ళు. చాలా మంది వాళ్ళే కాదు, అంటే రాష్ట్రం మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడే కొన్ని రోజులు, నెలలు 4-5 నెలలు కూడా అక్కడే ఉండి ఆ వజ్రాల కోసం కూలీ ఇచ్చి మరి, అంటే కొంతమందిని అపాయింట్ చేసుకొని మరి ఈ వజ్రాల కోసం వెతుకులాడుతూ ఉంటారు. ఈ జొన్నలగిరి లేకపోతే సువర్ణగిరి పేరులోనే ఉంది. సువర్ణగిరి అంటే వజ్రాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. బంగారానికి ఫేమస్ అయినటువంటి ప్లేసు అప్పట్లో ఇది. అందుకే ఈ ప్రాంతం కూడా అంటే ఈ ఆంధ్ర ప్రాంతం కూడా ఎవరి యొక్క కంట్రోల్లో ఉండేది? మౌర్యుల యొక్క కంట్రోల్లో ఉండేది. అందుకే ఆంధ్ర ప్రాంతంలో, ఈ కర్నూలు ప్రాంతంలో ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలు ఎవరు వేయించారు? ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలు ఎవరు వేయించారు? అశోకుడు అనేటువంటి వ్యక్తి వేయించాడు. మొత్తం ఎన్ని శిలాశాసనాలు వేయించాడు? 181 శిలాశాసనాలు వేయించాడు. దానిలో 14 ప్రధాన శిలాశాసనాలు, వాటితో పాటు చాలా చిన్న శాసనాలు అనేటువంటి వేయించాడు. ఈ శాసనాల్లో అశోకుడి యొక్క దమ్మము అనేటువంటిది ప్రచారం చేయడం జరిగింది. అశోకుడి యొక్క
ధర్మము, బౌద్ధ మతంపై ఇతనికి ఉండేటువంటి కన్సర్న్ అనేటువంటి దాని గురించి చెప్పడం జరిగింది. అశోకుడి యొక్క శాసనాలు అనేటువంటివి ప్రజలు ఏం చెయ్యాలి, ప్రజల్లో ఎటువంటి నైతిక నియమాలు ఉండాలి, ప్రజలు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళ యొక్క మత విధానం ఎలా ఉండాలి, జంతువులతోటి పశుపక్షాదులతోటి ఎలా ఉండాలి అనేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆయన యొక్క శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ శాసనాలన్నీ కూడా చదవడం ఎప్పటి నుంచి మాత్రమే స్టార్ట్ అయింది? 1837 నుంచి, 1837 తర్వాత నుంచి. ఎందుకని? అంతకుముందు బ్రహ్మీ లిపిలో చదవడం ఎవరికి రాలేదు. ఆ లిపిని అర్థం చేసుకోలేకపోయాం. మరి దాన్ని చదివినటువంటి వ్యక్తి ఎవరు? జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి. చదివినటువంటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్. ఇది దేనికి సంబంధించిందండి? శిలాశాసనాలు అనేటువంటివి. దీని తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, పిల్లర్ ఎడిక్ట్స్, స్తంభ శాసనాలు. పిల్లర్ ఎడిక్ట్స్, స్తంభ శాసనాలు. కొంచెం బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం.